అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం టు బీ ఫార్మ్స్ని ఫ్యూచర్ టెన్స్లో ఎలా వాడాలో నేర్చుకుంటాం. అలాగే ఈ వీడియో చూసే ముందు టు బీ ఫార్మ్స్ మీద 2 వీడియోలు చేశాను అంతకుముందు. ఒకవేళ అవి చూడకపోయినట్లయితే అవి కూడా ఒకసారి చూడండి. మనం ఫ్యూచర్ టెన్స్లో టు బీ ఫార్మ్స్ వాడేటప్పుడు షల్ బీ అని కానీ విల్ బీ అని కానీ సబ్జెక్ట్ తర్వాత వాడాలి. ఒకవేళ ప్రతి సబ్జెక్ట్ తర్వాత చాలా వరకు కామన్గా విల్ బీ అనేదే వాడతాం, ఒక్కొక్కసారి షల్ బీ అనేది వాడతాం, కానీ మోస్ట్లీ మనం అందరం కూడా విల్ బీ అనే వాడుతున్నాం అన్నమాట. సో ఇంతకుముందు ప్రజెంట్ టెన్స్లో అయితే యామ్, ఈజ్, ఆర్ అని, అలాగే పాస్ట్ టెన్స్లో అయితే వజ్, వర్ వాడాలని తెలుసుకున్నాం. ఓకేనా. ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా సెంటెన్సెస్ అనేవి ఎఫర్మేటివ్ అంటే పాజిటివ్ అని కానీ, ఇంటరోగేటివ్లో కానీ, నెగిటివ్లో కానీ, అలాగే నెగిటివ్ ఇంటరోగేటివ్లో కానీ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనం ఎఫర్మేటివ్ అంటే పాజిటివ్లో 5 ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాము. ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ఐ విల్ బీ ఎట్ ద పార్క్ టుమారో అంటే నేను రేపు పార్క్లో ఉండబోతున్నాను అని అర్థం అన్నమాట. అలాగే సెకండ్ సెంటెన్స్ చూసినట్టయితే వీ విల్ బీ దేర్ బై 6 PM అంటే మేము 6 గంటలకల్లా అక్కడ ఉంటాము అని అర్థం. అలాగే థర్డ్ సెంటెన్స్ చూసినట్టయితే హీ విల్ బీ బిజీ నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం అతను బిజీగా ఉండబోతున్నాడని అర్థం. అలాగే ఫోర్త్ సెంటెన్స్ చూసినట్టయితే యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ కెరియర్ అంటే అతడు తన కెరియర్లో విజయం సాధించబోతున్నాడని అర్థం. అలాగే లాస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ఇట్ విల్ బి సన్నీ టుమారో అంటే రేపు ఎండగా ఉండబోతుందని అర్థం అన్నమాట. ఇలా మీరు గమనించినట్లయితే ప్రతి సబ్జెక్ట్ తర్వాత విల్ బీ అనే టు బీ ఫామ్ అనేది వాడడం జరిగింది. సో మనం కూడా విల్ బీ అనే టు బీ ఫామ్ రాసి మనం పాజిటివ్ సెంటెన్సెస్ని ఫ్యూచర్ టెన్స్లో మనం రాయొచ్చు అన్నమాట. ఓకేనా. అలాగే ఇంటరోగేషన్లో కూడా సేమ్ ఎఫర్మేషన్లో ఏ సెంటెన్సెస్ అయితే ఉన్నాయో అవే సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ సెంటెన్సెస్ అనేవి అంటే సెంటెన్స్ తాలూకు స్ట్రక్చర్ అనేది ఇంటరోగేషన్లో మారుతుంది అనమాట. అంటే విల్కి బీకి మధ్య సబ్జెక్ట్ అనేది వస్తుందన్నమాట. సో మీరు జాగ్రత్తగా ఈ సెంటెన్స్ అన్ని చూడండి ఒకసారి, మీకే టోటల్గా విల్కి బీకి మధ్య సబ్జెక్ట్ అని రావడం అనేది మీకు గమనించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో అలాగే ఇక్కడ చూసినట్టయితే మనం నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. అయితే ఇక్కడ మీరు గమనిస్తే సబ్జెక్ట్ తర్వాత విల్ నాట్ బీ అని వస్తుందన్నమాట. సో సబ్జెక్ట్ తర్వాత ఐ విల్ నాట్ బీ, సో హీ విల్ నాట్ బీ, వీ విల్ నాట్ బీ, యూ విల్ నాట్ బీ, ఇలా మనం రాస్తూ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అదే నెగిటివ్ సెంటెన్సెస్ని మనం టు బీ ఫామ్లో రాయొచ్చు అనమాట. సో అలాగే నెగిటివ్ ఇంటరోగేషన్ చూసినట్టయితే అక్కడ కూడా విల్ తర్వాత సబ్జెక్ట్ వచ్చి ఆ తర్వాత నాట్ బీ అనేది వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ విల్ తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత నాట్ బీ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం 4 రకాలైన సెంటెన్సెస్ని ఫ్యూచర్ టెన్స్లో టు బీ ఫార్మ్స్ ఉపయోగించి రాయొచ్చు అనమాట. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.